వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో 10వ తరగతి తెలుగు పేపర్ 1 ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారానికి రాజకీయ రంగులు పులుముకుంటోంది. ప్రశ్నాపత్రం లీకేజ్లో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కొనితం దిలీప్తో పాటు పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఓవైపు నకరేకల్ పోలీస్ స్టేషన్లో మున్సిపల్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేయగా, మరోవైపు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘాటుగా స్పందించారు. దళితులంటే వారికి ఈర్ష ఉందని, పేపర్ లీకేజ్లో వారికే అనుభవం ఉందని, పల్లి బఠానీలకు పేపర్లు విక్రయించుకున్న చరిత్ర బీఆర్ఎస్దేనని వ్యాఖ్యానించారు. చదువు విలువ తమకు తెలుసని, దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలే కానీ ఆకాశరమ్మన్న ఉత్తరాలతో దుష్ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. ఈ నెల 21న 10వ తరగతి తెలుగు పేపర్ 1 ప్రశ్నాపత్రం ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. నగరేకల్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి ఈ ఫోటో తీసినట్టు నిర్ధారించిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 12 మందిని రిమాండ్కు తరలించారు. అయితే 2 రోజుల క్రితం నుంచి ఈ లీక్ వ్యవహారంలో నిందితులైన వారికి కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ రజిత, మాజీ చైర్పర్సన్ నరేందర్, మరో నాయకుడికి సంబంధాలున్నాయని పేర్కొంటూ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రసారమైంది. అసలు నిజాన్ని నిర్ధారణ చేసుకోకుండా కేటీఆర్, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కొనితం దిలీప్ ఉద్దేశపూర్వకంగా తమను అవమానించేలా వాటిని ఫార్వర్డ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా కేసులు నమోదు చేయడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల నడుమ తీవ్రస్థాయిలో పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడితే సహించబోమని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.